హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? టుడే హెల్త్ అవేర్నెస్లో వీడియో ఏంటంటే స్ప్రౌట్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. స్ప్రౌట్స్ అంటే అందరూ చాలా బాగా ఇష్టపడతారు. వెజిటేరియన్స్కి మోస్ట్ ఇంపార్టెంట్. మన సలాడ్ లాగా తినడానికి కావచ్చు, కాకపోతే మార్నింగ్ టిఫిన్లో కావచ్చు, లేకపోతే లంచ్ బ్రేక్లో తినడానికి కావచ్చు. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో చాలా రకాల న్యూట్రియన్స్ ఉంటాయని అందరికీ తెలుసు. కాకపోతే దీన్ని ప్రాసెస్ చేసే విధానం, ఎలా నానబెట్టాలి, ఎలా మొలకెత్తించుకోవాలి, ఎన్ని రోజులు మనం అలాగే ఉంచితే అవి మొలకెత్తుతాయని అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. నేను ఈ వీడియోలో మీకు స్ప్రౌట్స్ గురించి, స్ప్రౌట్స్ వల్ల ఉపయోగాల గురించి, వాటిని తీసుకోవడం వల్ల మనకు కలిగే లాభాల గురించి అయితే వివరిస్తాను. స్ప్రౌట్స్ అనేవి పల్స్ ద్వారా తయారు చేస్తారు. మనము పెసులు కానివ్వండి, వేరే ఇతర ఏ న్యూట్రియన్స్ మనకి ఏ కావాలనుకుంటే అవన్నీ మిక్స్ చేసుకొని మనమైతే వాటిని తయారు చేసుకోవచ్చు. ఒక గుప్పెడు తీసుకున్నట్లయితే మనకి 25 గ్రామ్స్ అనేది మనకి పల్స్ 25 గ్రామ్స్ అనేది మనకి వస్తాయండి. అందులో మనకి లభించే న్యూట్రియన్స్ ఏంటంటే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఫైబర్ మనం సమృద్ధిగా ఉన్న పోషక విలువలు తీసుకోవడం వల్ల మనకైతే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. వెయిట్ లాస్ కావడానికి కానివ్వండి, అదేవిధంగా షుగర్ తగ్గించుకోవడానికి, బీపీ కంట్రోల్లో ఉంచుకోవడానికి, థైరాయిడ్ కంట్రోల్లో ఉంచుకోవడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. స్ప్రౌట్స్ అనేవి చలికాలంలో చాలామంది మొలకలు రావట్లేదు అంటారు. మనకి చూడండి ఫ్రెండ్స్, ఈ సైజులో అయితే మనకి స్ప్రౌట్స్ అనేది మొలకలు వచ్చినాయంటే ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండవు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది, మాకు తినడానికి వీలు కాదని చాలామంది బాధపడుతుంటారు. కాకపోతే 23 అవర్స్ ఎప్పుడైతే మనం వాటిని వాటర్లో నానబెట్టి మనము వాటిని తయారు చేసుకుంటామో అప్పుడైతే అవి నీట్గా క్లీన్ చేయాలి, బాగా వాష్ చేయాలి. అవి ఒక 5 టైమ్స్ 6 టైమ్స్ వాష్ చేసి వాటిని మనము ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో కానివ్వండి, ఒక స్టీల్ బాక్స్లో కానివ్వండి, మనం వాటిని స్టోర్ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మనకి ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండవు. అందులో ఉండే న్యూట్రియన్స్ మనకి ఫుల్గా లభిస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే పెసులతో తయారు చేసిన స్ప్రౌట్స్. వింటర్ సీజన్లో కూడా ఇవి ఇంత బాగా మొలకలు వస్తాయి. నాణ్యమైన గింజల్ని తీసుకొని మనమైతే వీటిని తయారు చేసుకోవచ్చు. ఇవి అనేది మనకి మన బాడీలో ఉండే ట్రైగ్లిజరైడ్స్ని తగ్గిస్తాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి అదేవిధంగా మనకు వెయిట్ లాస్ కావడానికి ఉపయోగపడతాయి. వెయిట్ లాస్ కావడానికి ఉపయోగపడతాయి. ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. ప్రతి ఒక్క అణువు తయారు కావాలంటే శరీరంలో ప్రోటీన్స్ చాలా చాలా అవసరం. ఆ ప్రోటీన్స్లో మనకి 11 అమైనో యాసిడ్స్ ఉండేలా చూసుకోవాలి. మనం ఇలా మొలకెత్తిన విత్తనాలు తీసుకోవడం వల్ల మనము ఆ గ్యాప్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రెండ్స్, ఎంతమంది మొలకెత్తిన విత్తనాలు తింటున్నారు? మొలకెత్తిన విత్తనాలు వజ్రాలతో సమానము అంటారు మంతెన సత్యనారాయణ రాజు గారు. మొలకెత్తిన విత్తనాలు ఎంతమందికి ఇష్టమో, మీకు ఎలా వింటర్ సీజన్లో వచ్చాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తూ ఉండండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ హెల్త్ ఇన్ఫర్మేషన్ నేనైతే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఫ్రెండ్స్, ఒక్కొక్కరికి పెసరపప్పుతో చేసినవి ఇష్టం ఉంటాయి, ఇంకొకరికి అలసందలతో చేసినవి ఇష్టం ఉంటాయి, ఒక్కొక్కరు పల్లీలతో చేసినవి ఇష్టం ఉంటాయి. అన్నీ కలిపి మల్టీగ్రెయిన్గా కానీ తీసుకోవచ్చు, లేకపోతే ఈజీగా డైజెషన్ అయ్యేలా మనకు నచ్చినవి ఏదో ఒకటి తీసుకొని, గింజలను అయితే తీసుకొని మనమైతే వీటిని తయారు చేసుకోవచ్చు. ఇవనేది, ఈ న్యూట్రియన్స్ అనేది సూర్యరశ్మి ద్వారా చెట్లు స్వీకరించి మనకు ప్రసాదిస్తాయి. కాబట్టి ఫైటోన్యూట్రియన్స్ ఫుల్గా ఉంటాయి. హెల్త్కి ఎలాంటి హాని కలగదు. మనము మార్కెట్లో దొరికే అన్ని ఫుడ్స్ కన్నా ఇలా సాధారణంగా మనం తయారు చేసుకోవడం వల్ల మనకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల ట్రైగ్లిజరైడ్స్, LDL ఉంటుంది కదా, వాటిని అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. బ్లడ్లో ఉండే ఇన్సులిన్ కూడా తక్కువ చేస్తుంది. షుగర్ పేషెంట్స్కి ఇన్సులిన్ 400, 500, 600 ఎక్కుతా ఉంటుంది వాళ్ళకి షుగర్ ఉన్నప్పుడు. అలాంటి వాళ్ళు స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల మార్నింగ్ న్యూట్రిషన్స్లో
వాళ్ళకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి అనేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే ఈ లెంత్లో కంపల్సరీ ఇవైతే ఉండాలి ఫ్రెండ్స్. ఫస్ట్ డే సెకండ్ డే కొద్దిగా చిన్నగా వచ్చినాయంటే వాటిని అలాగే వదిలేసేసి థర్డ్ డే ఫోర్త్ డే వాటిని మనం తీసుకోవాలి. మనం నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే అవి ఎలాంటి జిగురు కానివ్వండి బంక కానివ్వండి ఉండవు. అందులో మనము ఇవి ఇలాగే తీసుకోలేదంటే వీటిలో క్యారెట్ కానీ దోసకాయ కానీ మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు, సాల్ట్ మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. ఇంకా ఏంటంటే కొంతమంది హాఫ్ బాయిల్ చేసి రోటీ పైన చపాతీ పైన కూడా తీసుకుంటారు, అలా అయినా తీసుకోవచ్చు. ఇవి ఆయిల్ తక్కువగా ఉంటాయి కాబట్టి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి మనము స్కిన్ అనేది పరమాణు బిందువులు అనేది చేంజ్ అవుతూ ఉంటాయి మనం డైలీ తీసుకోవడం వల్ల. ఇవి స్ప్రౌట్స్ అనేవి మనకి వజ్రాలతో సమానం అని చెప్పాం కదా ఫ్రెండ్స్. ఏ టైంలో పడితే ఆ టైంలో మనం వీటిని అయితే తీసుకోకూడదు. మార్నింగ్ టైం వీటిని తీసుకోవడం వల్ల ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ అనేది బాడీకి చాలా బాగా పడతాయి. మనము రాత్రి టైంలో 9:30కి భోజనం చేసే టైంలో వీటిని తీసుకున్నట్లయితే ఇవి పచ్చిగా ఉంటాయి కాబట్టి మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అల్సర్స్ అలాగే మనకి ఆ విధంగా మనకి వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రెండ్స్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పటికెప్పుడు న్యూ అప్డేట్స్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇప్పుడు దీని గురించి కొన్ని న్యూట్రియన్స్ గురించి నేను ఇప్పుడు వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో కంప్లీట్గా చూసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఒరిజినల్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ మల్టీగ్రెయిన్గా బఠానీలు, గోధుమలు, సోయాతో దీన్ని తయారు చేస్తారు ఫ్రెండ్స్. ఇది 1 స్కూప్ తీసుకుంటే బాడీ 8 grams అబ్జర్వ్ చేసుకునే విధంగా మనకైతే ఇది ఉంటుంది. ఇందులో మనకి 21 అమైనో యాసిడ్స్ బాడీకి అవసరమైతే ఇందులో 11 అమైనో యాసిడ్స్ బాడీ తయారు చేసుకుంటుంది. మిగిలిన అమైనో యాసిడ్స్ అన్నీ ఇందులో మనకి లభిస్తాయి. ఇది అన్నిట్లో మిక్స్ చేసుకోవచ్చు. టిఫిన్స్లో కానివ్వండి, జ్యూస్లో కానివ్వండి, మిల్క్లో కానివ్వండి, ఏ విధంగా తీసుకున్నా బాడీ మాత్రం 1 స్కూప్కి 8 grams మన బాడీకి అందిస్తుంది. నాన్-GMO సీడ్స్తో తయారు చేస్తారు. ఎలాంటి పెస్టిసైడ్స్ వాడరు. PSP ఫార్ములాతో వస్తుంది. ఎవరికైనా అవసరం అనిపిస్తే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేయవచ్చు. న్యూట్రిలైట్ వారి ఆల్ ప్లాంట్ ప్రోటీన్ అనేది ఇది చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. అన్ని అమైనో యాసిడ్స్ను ఫుల్ఫిల్ చేస్తుంది. ఎవరికైనా అవసరం అనిపిస్తే ఆర్డర్ చేయండి.